చాలామంది మాట్లాడతారు, కొంతమంది ఇప్పటికీ కూడా యుద్ధాలను వ్యతిరేకించి, సైన్యాన్ని వ్యతిరేకించి అహింస 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 పరమో ధర్మగా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయమ్మా. వ్యక్తిగత జీవితంలో అహింస కొన్ని విజయాలు సాధించవచ్చు, కానీ ఒక దేశం పరాక్రమంతో నిలబడాలంటే అహింసా సిద్ధాంతాన్ని చాలా పరిమితంగా వాడాలి. దేశ స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ గారు ఎంత కారణమో సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులందరూ అంతే కారణం. ఆ రెండవ మార్గం బలం వల్ల ఈ మార్గం బాగా కనిపించింది చెప్తే కేవలం అహింసా మార్గం వల్లనే స్వతంత్రం రాలేదండి. మనం పొరపాటు పడద్దు, ఎవరిని తక్కువ చేయడం కాదు. సుభాష్ చంద్రబోస్ మార్గమేనా, గాంధీ గారి మార్గమేనా దేశానికి రెండు కళ్ళు లాంటివి. ఎప్పుడు ఏది ప్రయోగించాలి అనేది చూసుకోవలసిందే. మామూలు చిన్న చిన్న నినాదాలతో మొదలుపెట్టిన గాంధీ గారు కూడా క్విట్ ఇండియా అన్నాడా లేదా? అది తుపాకీ గుండు లాంటి నినాదమే అన్నాడు ఆయన కూడా. ఒళ్ళుమండి తప్పదు. వ్యక్తిగత జీవితంలో కొంత మనం క్షమించుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఒక దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు క్షమించలేదు.